హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాస్వి వ్లాగ్స్. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం రోజ్మెరీ వాటర్ అలాగే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఆర్డర్ చేశాను పర్పుల్ నుంచి. నేను నిన్ననే ఆర్డర్ చేశాను, అంటే ఆగస్ట్ 13th ఆర్డర్ చేశాను. ఆగస్ట్ 14th అయితే నాకు ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఇలా ప్యాకేజ్లో అయితే వచ్చింది. దీనికి సంబంధించి అయితే ఫోన్పే అలో లేదు, దీనిలో స్కానర్ అయితే లేదు, డైరెక్ట్ క్యాష్ అయితే పే చేయాలి అని చెప్పారు. సో నేను ఇంకా క్యాష్ అయితే పే చేసి తీసుకున్నాను. రెండిట్లకి అంటే నేను మీకు ఓపెన్ చేసి ఏమేమి ఆర్డర్ చేశాను, ఎంతకు ఆర్డర్ చేశాను అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఈ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా డేస్ నుంచి అయితే మనం ఎంతోమంది చెప్తూ ఉన్నారు రోజ్మెరీ వాటర్, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. బట్ నేనైతే ట్రై చేయాలి అని చెప్పి ఇన్ని డేస్ అనుకోలేదు. ఇప్పుడు అనుకోవడానికి కారణం ఏంటంటే మెడిసిన్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఫీవర్ తర్వాత కానీ, లేకపోతే బాడీలో హీట్ ఎక్కువ మనకి జనరేట్ అయినప్పుడు కానీ, సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలానే చాలామందికి హాస్టల్స్లో చదువుకునే వాళ్ళకి, ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అంటే నేనే ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తాను, నాకైతే బాగానే అనిపించింది. ఇప్పుడైతే ప్రజెంట్ నా హెయిర్ గ్రోత్ వచ్చేసి ఇంత ఉండింది. అంటే ఇప్పుడు బాగా ఊడిపోతుంది అనమాట. ఉండడానికైతే పర్వాలేదు ఉంది, కానీ ఇంకొన్ని రోజులు అయితే అసలు వాల్యూమ్ అంతా ఊడిపోతుందేమోనని నాకైతే భయం వేసింది. సో ఎందుకు ట్రై చేయకూడదు, ట్రై చేద్దామా అని చెప్పేసి మీకు మొత్తం అంతా కూడా నేను యూస్ చేసే డే నుంచి రిజల్ట్ ఎలా ఉంది అనేది జెన్యున్గా అనేది రిజల్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా ఇది మంచిగా యూజ్ అవుతుందా లేదా అని జెన్యున్ డౌట్స్ అనేది కామన్ పీపుల్కి ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు మనం సెలబ్రిటీస్ చెప్పేది అస్సలు నమ్మలేము, ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్స్ కోసం అయితే వీడియోస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా చెప్పేస్తారు. వాళ్ళకి జెన్యున్గా వర్క్ అయిందా లేదా అయితే ఎవ్వరు చెప్పరు. కాబట్టి నేను ఈరోజు మీ ముందే ఓపెన్ చేసి ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తాను. సో దీని నుంచి మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంటే జెన్యున్గా అయితే మనకి రోజ్మెరీ అనేది ఏంటంటే హెయిర్కి బాగా పనిచేస్తుంది. సో ఆ రోజ్మెరీ లీవ్స్ తెచ్చుకుని అంటే దాన్ని ఎంతవరకు కాయాలో అంతవరకు చక్కగా కాసి వాడితే బాగుంటుంది. ఒకవేళ దాన్ని మనం సరిగ్గా యూజ్ చేయలేదంటే మాత్రం మళ్ళీ లేనిపోయిన సమస్యలు వస్తాయి. కాబట్టి రిస్క్ లేకుండా ఆర్డర్ అయితే పెట్టాను. సో ఇట్లా అయితే వచ్చింది. లోపల ప్యాకింగ్ అయితే కనుక మనకి పైన ఇట్లా సేఫ్టీ పెట్టారు. తర్వాత బిల్లింగ్ అయితే ఇచ్చారు. ప్యాకేజ్లో అయితే కనుక ఇట్లా ఆల్ప్స్ గుడ్నెస్ ఈ రెండు కూడా మనకి స్ప్రే బాటిల్స్ అయితే ఇట్లా ఒక ప్యాకింగ్లో అయితే పెట్టేసి వచ్చాయి. ఇంకొకటి ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఇలా వచ్చింది. నేను మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి, ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను ఎలా ఆర్డర్ చేశానని చెప్పి. సో ఇది ఒకటే వచ్చేసి నాకు 198, అట్లనే ఇదేమో 148 అలా ఉండింది. సో నాకు ఎక్స్ట్రా 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అయితే పడుతున్నాయి. సో ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ ఎందుకు పే చేయడం అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇది ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎందుకంటే ఇది వచ్చేసి వాళ్ళు చెప్పేది 3 to 4 డ్రాప్సే కాబట్టి యూజ్ చేస్తే 6 months వస్తుంది అంటున్నారు కదా. అలానే ఇది వచ్చేసరికి మనకి త్వరగానే అయిపోతుంది స్ప్రే కాబట్టి నేను ఇవి 2 ఆర్డర్ చేశాను, ఇది ఒకటి పెట్టాను. సో నాకు ఈ 3 కలిపి టోటల్ 545 అయింది. సో 500 అబవ్ అవ్వడం ద్వారా ఫ్రీ డెలివరీ వచ్చింది. అలానే దానికి నాకు ఎక్స్ట్రాగా ఇదైతే ఫ్రీగా అయితే ఇచ్చారు. సో ఇది కూడా మనకి ఆల్ప్స్ గుడ్నెస్ బీట్రూట్ పౌడర్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్. సో హెయిర్ కన్నా ఈ ప్యాక్ వేసుకోవచ్చు, స్కిన్ కన్నా అయినా వేసుకోవచ్చు. సో ఇదైతే ఫ్రీగా వచ్చింది ప్రోడక్ట్. బట్ మనకు కావాల్సింది ఇది. బట్ నేను ఇది కూడా ట్రై చేస్తాను, నేను ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి ఏదో యూస్ చేస్తాను, ఎలా ఉంటుందో తెలీదు. నేను అంతగా ఫేస్ కోసం అయితే ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయను, కానీ తక్కువ హెయిర్కి మాత్రం నాకు ఇష్టం అనమాట హెయిర్ అంటే. సో ఇవైతే వచ్చాయి, జస్ట్ 1 డేకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇది అయితే యూస్ చేసి నేను ఇప్పుడే అయితే ట్రై చేస్తాను అండ్ ఎలా యూస్ చేయాలి అనేది. సో ఇది బిల్లింగ్ది. అంటే ఎలా యూస్ చేయాలి అంటే ఇదైతే మాత్రం మనకి
స్ప్రే అయితే కనుక ఇది ఆల్రెడీ నేను ఈరోజు హెడ్ బాత్ చేస్తున్నాను. సో మనం దీన్ని డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని అట్లా వదిలేయచ్చు. ఇంకా రోజు ఇట్లా మనం పెట్టుకోవచ్చు. బట్ ఆయిల్ హెయిర్ మీద అయితే అప్లై చేయొద్దు. సో చాలా వీడియోస్లో చూస్తున్నాం కదా, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తే ఏంటంటే మనకి ఆల్రెడీ న్యాచురల్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది. అదే మళ్ళీ ఎక్స్ట్రా అవడం వల్ల మనం పెట్టినప్పుడు వాటర్ అండ్ ఆయిల్ మనకి సెపరేట్ అయిపోతాయి కాబట్టి వర్క్ అయితే అవ్వదు. సో దానికి మనం దీన్ని మామూలుగా హెడ్ బాత్ చేసిన తర్వాతే రెగ్యులర్గా, ఎందుకంటే మనం మ్యాక్సిమం హెడ్ బాత్ చేసే ముందే ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ స్ప్రే అనేది మనం రెగ్యులర్గా, ఎందుకంటే కన్సిస్టెంట్గా యూస్ చేసినప్పుడు ఏదైనా రిజల్ట్ వస్తుంది. మనం సరిగ్గా యూస్ చేయకుండా అయితే మనం జడ్జ్ చేయవద్దు. సో దీనిపైన ఇది కూడా నేను తీసేస్తున్నాను. సో మనకి దీనికైతే లాక్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ అయితే ఇచ్చారు కదా. సో దీనికి ఇటువైపు ఆఫ్ ఉంది, ఇటువైపు ఆన్ అయితే ఉంది. ఇదైతే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇది ఆఫ్ బటన్. ఆఫ్ నొక్కగానే మనకి ఇది స్ప్రే రావట్లేదు. ఇటేమో ఆన్ బటన్. ఇలా నొక్కగానే మనకి స్ప్రే అయితే వస్తుంది. చూడండి ఇదిగోండి, కనిపిస్తుంది కదా. సో ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు నేనైతే అప్లై చేస్తాను. యాక్చువల్గా అప్లై చేసే ముందు ఒకసారి కోంబ్ అయితే చేద్దాము. ఇదైతే అసలు ఎండాకాలం లాగానే ఉంది. సఫోకేషన్ అయితే అలా వస్తుంది. ఫ్యాన్ వేస్తేనేమో మీకు కొంచెం సౌండ్ నాయిస్ వస్తుంది కాబట్టి ఆఫ్ చేశాను. సో మనం దీన్ని ఏంటంటే ఒకసారి కోమ్ చేసుకుని అయితే అప్లై చేసుకుంటాం బెస్ట్. మొత్తం స్కాల్ప్కి అయితే నేను అప్లై చేసేసి మసాజ్ కూడా చేసుకున్నాను. యాక్చువల్గా ఇది మనం ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనకి క్లియర్గా బాటిల్ వెనకాలైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బాటిల్ మీద ఎంఆర్పి ప్రైస్ అయితే 225 ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 2024 ఉంది. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి మనకి 24 months ఫ్రమ్ ప్యాకేజింగ్ అనమాట. అండ్ దీనికి సంబంధించి మనకి బాటిల్ మీద అయితే కనుక ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ ఫర్ థిక్ హెయిర్, సిలికాన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ అని ఉంది. నెట్ వాల్యూమ్ వచ్చేసి మనకి 100 ml. సో ఇది ఎలా యూస్ చేయాలి అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ బ్యాక్ సైడ్, అంటే ఫస్ట్ మనకి ఇది ఎలా మేక్ చేశారనేది పైన ఇచ్చారు. అండ్ యూసేజ్ వచ్చేసి యాజ్ ఎ రిన్స్, అంటే మనం షాంపూ చేసిన తర్వాత అయితే దీన్ని కండిషనింగ్గా అయితే అవి స్ప్రే చేసుకుని ఒక 15 minutes అయితే ఉంచుకుని తర్వాత మనం వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే యాజ్ ఎ ఓవర్ నైట్ ట్రీట్మెంట్ మీరు చేసుకోవాలంటే నైట్ టైం అయితే కనుక మీరు అప్లై చేసుకుని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచి మార్నింగ్ అయితే కనుక షాంపూ చేసేయచ్చు అని ఇచ్చారు. అండ్ ఇంకొకటి, మీరు హెయిర్ మీద ఇప్పుడు నేను చేసినట్లుగా ఆఫ్టర్ హెడ్ బాత్ అయితే కనుక అప్లై చేసేసుకుని లీవ్ చేసేయచ్చు. అంటే పోస్ట్ వాషింగ్ యువర్ హెయిర్ స్ప్రే ద ప్రొడక్ట్ ఆన్ టు యువర్ హెయిర్ కవరింగ్ ది స్కాల్ప్ అండ్ హెయిర్. అంటే మనం స్కాల్ప్కి హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని అట్లా వదిలేసి మనం యాజ్ యూజువల్ మన హెయిర్ స్టైల్స్ అయితే అది యూస్ చేసిన తర్వాత ఆరిపోతుంది కదా. సో ఆరిపోయిన తర్వాత మనం యాజ్ యూజువల్ హెయిర్ స్టైల్ అయితే చేసేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత అయితే మనం దాన్ని అలా వదిలేసేయచ్చు అని చెప్పారు. వీక్లీ ట్వైస్ అయితే ఇట్లా చేస్తే, నేనైతే సండే థర్స్డే హెడ్ బాత్ అయితే చేస్తాను. సో చేసిన తర్వాత అయితే ఇది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఇంకా మనం రెగ్యులర్గా కూడా నేను షాంపూ చేసిన హెయిరే ఉంటుంది కాబట్టి హెడ్ బాత్ చేసిన నెక్స్ట్ 2 days కూడా, అంటే సండే, మండే, థర్స్డే, ఫ్రైడే కూడా, అంటే వీక్లీ 4 times అయితే దీన్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఇదిగో చూడండి 1 యూస్కే అయితే ఇన్ని వాటర్ అయితే అవగొట్టేశాను.
మొత్తం అంతా అయితే స్ప్రే చేసుకుని మసాజ్ లాగా అయితే చేసుకున్నాను. సో ఇదైతే కనుక ఇట్లా యూస్ చేశాను. మీకు నేను తప్పకుండా ఏ విధంగా అనేది నాకు యూస్ అవుతుందా లేదా, ఎంతవరకు నిజంగా వర్కౌట్ అవుతుంది అనేది జెన్యున్గా అయితే మీకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో ఇదైతే వాటర్ అయితే సంబంధించి ఇట్లా మరి మనం అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని ఆఫ్ బటన్ ఇచ్చారు కదా, సో దాన్ని మనం ఆఫ్ చేసేయడమే. సో వెనకాల ఉంది కదా, దీన్ని ఇలా నొక్కితే సౌండ్ వస్తుంది, ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇది కూడా మీకు ఎలా అనేది అప్లై చేసుకుని అయితే మీకు తర్వాత చూపిస్తాను. సో ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఏ ఆయిల్ అనేది యూస్ చేసినా సరే, ఇప్పుడు నేను ఈరోజు హెడ్ బాత్ చేశాను కదా, అంటే ఈ ముందు రోజు రాత్రి అయితే కనుక నేను ఏదైతే ఆయిల్ యూస్ చేస్తానో ఆ ఆయిల్లో ఇది మనకి స్ప్రే అంటే మనకి డ్రాప్స్ లాగా లోపలే ఇచ్చారు కదా, సో ఒక 3 to 4 డ్రాప్స్ అయితే మనం రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్లో వేసేసుకుని దాన్ని కలుపుకుని అయితే హెయిర్కి నైట్ అంతా అప్లై చేసుకుని ఉంచేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్గా అయితే కనుక ఈ స్ప్రే అనేది యూస్ చేసేస్తే కనుక రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి ఉంది. కాబట్టి నేను కూడా సేమ్ ఇదే విధంగా యూస్ చేస్తాను. నేను ఇది నెక్స్ట్ ఆయిలింగ్ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకుని మీకు ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. సో ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు మొత్తం కూడా అప్డేట్స్ అనేది ఇస్తాను. సో ఎవరైనా బై చేయాలనుకుంటే కనుక పర్పుల్ యాప్లోనే బై చేయండి. ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు కాబట్టి జెన్యున్ ప్రొడక్ట్ యూస్ చేసి బాగుంటే ట్రై చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. సో అంతే. వాటర్ అయితే అప్లై చేశాను కదా ముందు, తర్వాత ఒక 2 డేస్కి అయితే ఆయిల్ కూడా అప్లై చేస్తున్నాను నేను. సో నేను రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్లో అయితే కనుక ఈ 4 డ్రాప్స్ అయితే కనుక నేను యాడ్ చేసుకున్నాను. 3 to 4 అన్నారు, 4 to 5 అలా డ్రాప్స్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసి ఆయిల్ అయితే నైట్ అప్లై చేసేసుకుని తర్వాత మనం మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేయాలి. సో నాకైతే వాసన చూసినప్పుడైతే అది కొంచెం ఏదో మిక్స్డ్ స్మెల్స్ లాగా, కొంచెం కర్పూరం లాగా అట్లా ఏదో సంథింగ్ లా అనిపించింది. ఎందుకంటే అది ఎసెన్షియల్ ఆయిల్ కాబట్టి ఎక్కువ మనం యాడ్ చేయకూడదు అనమాట. కాబట్టి నేనైతే అప్లై చేసుకున్నాను. సో ఆయిల్ కూడా నాకు మంచిగానే అనిపిస్తుంది. సో ఫస్టే జడ్జ్ చేయలేం కాబట్టి నేను నెక్స్ట్ అప్డేట్ అయితే మళ్ళీ ఇస్తాను, వెయిట్ చేయండి. చెప్పాను కదా, బీట్రూట్ పౌడర్ కూడా ట్రై చేస్తాను, ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి నేను మా పిన్ అయితే ట్రై చేస్తున్నాము. సో కొంచెం అయితే ఆ పౌడర్ వేసుకుని దానిలో రోజ్ వాటర్ మిక్స్ చేసుకుని అయితే అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్కి అయితే వాష్ చేసుకున్నాము. మా పిన్ అంటుంది నీ స్కిన్ స్మూత్గా అయ్యింది, బాగుంది అని చెప్పేసి అన్నింది. కాబట్టి ఓకే, బాగుందనే చెప్పొచ్చు. మనం అంత స్కిన్ కేర్ తీసుకోము కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదైతే బాగుంది. నేను ఇంకా ట్రై చేస్తాను, ఇంకొకసారి ఎప్పుడైనా పెట్టుకుని బాగుంటే నేను ఈ క్లిప్ ముందే అయితే డెఫినెట్గా ఆయిల్ యూస్ చేసింది కూడా యాడ్ చేసి ఉంటాను. సో అది కూడా చూసుంటారు కదా. ఈ రెండు అయితే నేను ప్రస్తుతానికి అప్లై చేసుకున్నాను కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. మీకు తప్పకుండా అనేది ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను. సో మీరు కొనుక్కోవాలనుకుంటే అయితే బై చేసుకోండి. బట్ బిఫోర్ దట్ నేనైతే కనుక మీకు నెక్స్ట్ టైం రివ్యూ చేస్తాను, బాగుందో లేదో అప్పుడు మాత్రమే బై చేయండి. నేను నా హెయిర్ మీద యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు జెన్యున్గా ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత నుంచి మీరు ట్రై చేయండి, ముందైతే ట్రై చేయొద్దు. సో నా దాని మీద ప్రయత్నం చేశాను కాబట్టి ఇలా ఉంచండి. ఒక 2 weeks తర్వాత ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. అండ్ పక్కన నా హెయిర్ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉందనేది కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. సో తర్వాత మళ్ళీ ఒక 1 week 2 weeks కూడా అలా పిక్స్ అనేది తీస్తూ ఉంటాను. సో అట్లా తీసిన తర్వాత మొత్తం అంతా కలిపి ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ మీకు తప్పకుండా అయితే షేర్ చేసుకుంటాను. మళ్ళీ నా ఫీడ్బ్యాక్ మీరు చూడాలనుకుంటే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వాసవి వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టుకోండి, మీకైతే నోటిఫికేషన్ అలాగే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. Bye bye.